హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోనట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా అందరూ కూడా ఒక్కసారి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, మనం కోరుకున్న వాళ్ళు మనకు దక్కాలని, మనతో ప్రేమగా ఉండాలని, మనం చెప్పినట్టు వినాలని కోరికైతే ఎవరికి ఉండదండి? ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అది భార్యాభర్తలైనా, ప్రేమికులైనా కదా. ఈ ప్రపంచంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా కొనలేని వాటిల్లో ఈ ప్రేమ అనేది కూడా ఒకటి. అలాంటి ప్రేమను అందరం కోరుకుంటూనే ఉంటాం. దానికోసం ఏదైనా కూడా చేసేస్తాం. ఆ ప్రేమ ఇచ్చే ఆనందం అంత గొప్పగా ఉంటుంది. మరి అలాంటి ప్రేమ మనకు దూరం అయిపోతుంటే, మనకు దక్కాల్సిన ప్రేమ మరెవరికో దక్కుతుంటే మనం ఒప్పుకుంటామా? మన ప్రాణం పోయినా సరే ఒప్పుకోం కదా. అలా మనం ప్రేమించిన వాళ్ళు మనకు దగ్గరవ్వాలంటే, మన మాట వినాలి అంటే, మనకు చెందాల్సిన ప్రేమను మనకు తిరిగి దక్కించుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి, ఈ వీడియో అయితే ఎవరికైతే అవసరం ఉంది అని మీ మనసుకు అనిపిస్తుందో వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిటికెడు పసుపుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మనం ఇష్టపడే వ్యక్తి, మనం కోరుకునే వ్యక్తి తప్పకుండా ప్రేమతో మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. మనం రహస్యంగా కొందరిని ఇష్టపడుతూ ఉంటాం. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, ఎవరైనా సరే కావచ్చు. మనం రహస్యంగా ఇష్టపడే వ్యక్తులు మన ప్రేమను అర్థం చేసుకుని మన దగ్గరికి రావాలన్నా, అలాగే భార్యాభర్తలు కొందరు హింసిస్తూ దూరంగా ఉంటారు. అలాంటి వారు కలుసుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా సరే నమ్మకంతో రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా ఈ చిన్న పరిహారం చెయ్యండి చాలు. పొరపాటును కూడా చెప్తే ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్గా ఈ పరిహారం అన్నది చెయ్యండి. మంచి రిజల్ట్ అయితే మీ సొంతం చేసుకుంటారు. ఈ చిన్న పరిహారం మీరు రహస్యంగా చేస్తే చాలు, 24 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళంతట వాళ్ళే వస్తారు. అంతేకాకుండా ఒకవేళ 24 గంటల్లో రాలేరు, ఎంతో దూరంలో ఉన్నారు అని మీ మనసుకు అనిపిస్తే, కనీసం వాళ్ళ దగ్గర నుండి ఫోన్ అయినా వస్తుంది. ఒకవేళ ఫోను కూడా చెయ్యలేదు అనుకుంటే, ఇద్దరి మధ్య గొడవ అయిన తర్వాత ఒక్కొక్కసారి మనం కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు, కట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కనీసం మీరు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ అయినా కూడా చేస్తారు. అంటే ఫోన్ లిఫ్ట్ చేయడం అంటే మన మీద వాళ్లకు కోపం తగ్గిందన్నమాట. మనల్ని అర్థం చేసుకుంటున్నారని. వాళ్ళు ఫోన్ ఎత్తటం అంటే మనకు దూరం తగ్గుతోంది, వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మన లైన్ క్లియర్ అయిపోయిందని అర్థం అన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ పరిహారం చేసి చూడండి. మంచి రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. నమ్మకంగా రహస్యంగా మాత్రమే చెయ్యండి. ఏమీ లేదండి, మామూలుగా మనం ఇష్టపడే వ్యక్తులు, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, లేదా భార్యాభర్తలు అయినా సరే, ఏంటంటే ఎక్కువగా టార్చర్ చేస్తూ ఉంటారు. మనకు నచ్చకుండా మాట్లాడుతూ ఉంటారు. మనం ఏ మాట ఆడినా సరే వారికి నచ్చదు. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు దాన్ని అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు. నువ్వు ఆ రోజు అలా అన్నావు, ఇలా అన్నావు అంటే కయ్యానికి కాలు దూవుతూ ఉంటారు. గొడవకి మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. రోజంతా కూడా ఏదో ఒకటి అంటూ ఉంటే మనం ఎంతని తట్టుకోలేం కదా. ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పుతూ ఉంటాం. అయితే అది పెద్ద గొడవ గాలివానలా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు దూరంగా ఉంటారు. అలా దూరమైన వారు దగ్గరవ్వటానికి ఈ పరిహారం అన్నది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. అయితే ఈ రోజుల్లో సిన్సియర్గా ప్రేమిస్తే వాళ్ళకి అస్సలు వాల్యూ లేదండి.
అయితే ఈ రోజుల్లో సిన్సియర్‌గా ప్రేమిస్తే వాళ్ళకి అస్సలు వాల్యూనే లేదండి. అలాంటి వారిని మోసం చేసేస్తూ ఉంటారు అబ్బాయి అయినా, అమ్మాయి అయినా. ఎవరైతే సిన్సియర్‌గా ప్రేమించకుండా టైమ్ పాస్‌కి, సరదాకి తిరుగుతూ మాయమాటలు చెప్తూ ఉంటారో అలాంటి వాళ్లకు ఈజీగా పడిపోతారు. ఎవరైతే మోసం చేస్తారో అలాంటి వాళ్ళను అమ్మాయిలైతే ఇంకా ఈజీగా నమ్మేస్తూ ఉంటారన్నమాట. సిన్సియర్‌గా ఎవరైతే ప్రేమించారో వాళ్లకు మాత్రం వాళ్ళని అస్సలు నమ్మరు. సిన్సియర్‌గా ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారిని చులకనగా చూస్తూ ఉంటారు. వారితో మాట్లాడరు. ఎవరైనా ఎంతవరకు భరిస్తారు చెప్పండి? కొంతవరకే బాగుంటుంది. శృతి మించితే ఏది కూడా అంత బాగుండదు. కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మన దారిలోకి తీసుకురావాలంటే పసుపుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు. మీరు కోరుకున్న వ్యక్తులు మీ దగ్గరికి వచ్చేస్తారన్నమాట. అయితే ఈ పరిహారం అన్నది ఉదయం కానీ, సాయంకాలం కానీ చెయ్యాలి. అంటే మధ్యాహ్నం పూట మాత్రం అస్సలు వద్దు. ఉదయం అయితే 12 గంటల లోపు, సాయంత్రం అయితే 6 గంటల పైన, ఇలా ఏ రోజైనా కూడా చేసుకోవచ్చన్నమాట. అయితే ఇప్పుడు మీరేం చేస్తారు అంటే పసుపు తీసుకొని, అంటే ఒక అర స్పూను పసుపుని తీసుకొని ఆ పసుపుని ఒక చిన్న బౌల్లో వేసి ఒక నీటి చుక్కతో కలపండి. అంటే పేస్ట్ లాగా కలపండి. అలా ఆ పేస్ట్ లాగా కలిపాక ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. ఆ బిర్యానీ ఆకు కూడా బాగా ఎండిపోయి ఉండాలి. ఆకుపచ్చగా అస్సలు ఉండకూడదు. ఎక్కడ చిరిగిపోయి, విరిగిపోయి, ముక్కలు పోయి, రంధ్రాలు కన్నాలు పడిన బిర్యానీ ఆకు ఉండకూడదన్నట్టు. చాలా క్లియర్‌గా, నీట్‌గా మచ్చలు, మరకలు, కన్నాలు, ముక్కలు, చిరుగులు ఏమీ లేకుండా ఉన్న ఒక బిర్యానీ ఆకును తీసుకోవాలన్నమాట. ఆ బిర్యానీ ఆకుని బాగా కడిగి, తుడిచి ఆరబెట్టండి. బిర్యానీ ఆకంటే ఆకుల్లే కల్లా రారాజు. చాలా శక్తివంతమైనది. మనకు ప్రకృతి అనుగ్రహం కూడా లభిస్తుంది. బిర్యానీ ఆకు, పసుపు కూడా చాలా పవిత్రమైనవి కాబట్టి శుభకరమైన వాటికి పసుపును ఉపయోగిస్తాం. బిర్యానీ ఆకు, పసుపుతో ఈ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలనేవి ఉంటాయన్నమాట. కానీ నమ్మకంతో మాత్రమే చేసుకోవాలి. ఇంకా ఈ బిర్యానీ ఆకు అలా కడిగి శుభ్రం చేసుకున్న ఈ బిర్యానీ ఆకును ఏం చేస్తారంటే, ఇందాక నీళ్లతో కలిపి పెట్టుకున్న పసుపు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అయితే ఒక పుల్ల సహాయంతో మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే కావాలి, తిరిగి రావాలి అనుకుంటున్నారో వారి పేరు బిర్యానీ ఆకు మీద రాయాలి. అంటే అబ్బాయి పేరు రవి అయితే రవి అని రాయాలి. అమ్మాయి పేరు రాధ అయితే రాధ అని పేరు రాసుకోవాలి. ఇలా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, ఎవరైతే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారో, ఎవరైతే మీకు దగ్గర అవ్వాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాక మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మీద మళ్ళీ ప్రేమతో వాళ్ళు మీతో కలిసి ఉండాలి అని ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు రాసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకోండి. అమ్మా, నేను ఈ వ్యక్తిని ఇష్టపడుతున్నాను. ఈ వ్యక్తి నన్ను అపార్థం చేసుకున్నారు. నన్ను అర్థం చేసుకోవాలి. ఎలాగైనా నా దగ్గరికి తిరిగి రావాలమ్మా. మళ్ళీ నాతో మునుపటిలా సంతోషంగా ఉండాలి. నన్ను అర్థం చేసుకోవాలి. మేమిద్దరం కూడా కలిసి సంతోషంగా ఉండాలని మనసులో అనుకుని, అలా మనసులో అనుకున్న తర్వాత ఆ వ్యక్తి పేరు రాసిన తర్వాత ఆ బిర్యానీ ఆకును అగ్గిపుల్లతో వెలిగించి శుభ్రంగా కాల్చేయండి. చక్కగా ఆకంతా కాలి బూడిదైపోతుందన్నమాట. ఎందుకంటే ఆ దోషం అనేది పోయి, నెగిటివ్ అనేది పోయి, ఆ కోపం అంతా కూడా పోయి మనల్ని అర్థం చేసుకొని మన దగ్గరికి తిరిగి వస్తారు. అలా కాల్చిన బూడిదను తీసుకొని కుండీలో ఉన్న మొక్కల మొదట్లో అయినా వేయండి. లేకపోతే బయట ఉన్న మొక్క మొదట్లో అయినా వేయండి. లేదంటే మీకు ప్రవహించే నీరు అందుబాటులో ఉంటే ఆ నీళ్ళలో అయినా కలిపేసేయండి. అలా వేసిన తర్వాత ఏమవుతుంది అంటే, వాళ్లకు మీ పైన ఉండేటటువంటి కోపం అంతా కూడా పోయి వాళ్ళు కూడా మనల్ని
అర్థం చేసుకుని మన మీద ప్రేమతో మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మనకు ఏదైనా గొడవ అవుతుంది కదా, ఆ కోపంలోనే నిజమైన ప్రేమ ఉంటుందన్నమాట. అలాంటి కోపాన్ని కూడా అర్థం చేసుకుని మళ్ళీ మన దారిలోకి వస్తారు. ఖచ్చితంగా ఫోన్ అయినా చేస్తారు, లేదంటే మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ అయినా చేస్తారన్నమాట. అలాగే మీరు కూడా ప్రేమతో మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడితే ఎదుటి వాళ్లను నొప్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి అలా అస్సలు మాట్లాడకండి. మన మాటలు ఎలా ఉండాలి అంటే ఎదుటివారిని ఆకర్షించాలి. ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్లతో పుల్లతో పొడిచినట్లు, లేదంటే సూదితో పొడిచినట్లుగా మాట్లాడకూడదు. ప్రేమతో మాట్లాడాలి. ఆ ప్రేమతోనే వారిని మన వైపుకి తిప్పుకోవాలి, వారిని లొంగదీసుకోవాలి. అంతేకాని నేను ఏదన్నా కూడా పడి ఉండాలి, నా కిందే ఉండాలి, నా మాటే వినాలి, నా మాట పడాలి, నేను ఏం చేసినా సరే నా దగ్గరే ఉండాలి అలా అని అనుకుంటే ఎవ్వరు కూడా ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రేమతోనే ఎవరితోనైనా వంచాలన్నమాట. ఎప్పుడూ కూడా మీ వైపు తప్పు లేకుండా చూసుకోండి. లేదంటే ఒక్కొక్కసారి తప్పు జరిగినా కూడా క్షమాపణలు మాత్రం చెప్పటం అస్సలు మర్చిపోకండి. వెంటనే క్షమాపణ చెప్పేసేయండి. అయితే ఈ పరిహారం అన్నది రహస్యంగా ఎవరికీ చెప్పకుండా చేయటం వల్ల నెంబర్ 1గా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మీ వ్యక్తి, మీకు దూరమైన వ్యక్తి, మీరు ప్రేమించిన వ్యక్తి 24 గంటల్లోని ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. లేదా ఫోన్ కాల్ అయినా వస్తుంది. మంచి రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి అవసరమో వాళ్ళు చేసుకోండి. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవ్వరికీ కూడా చెప్పకూడదు, రహస్యంగా చేసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలామందికి యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్లో వీడియో కింద కామెంట్స్లో చాలామంది అడుగుతూనే ఉంటారు, నన్ను ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉన్నారు, మాట్లాడటం లేదు, బ్లాక్ చేశారు, ఇలా చెప్తూనే ఉంటారు. చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.